కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టిన ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో అపారమైన ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయన్న రాహుల్ ఆ రెండింటి వల్లే విజన్ ఉన్న యూడీఎఫ్ ప్రభుత్వం కేరళకు వచ్చిందని వివరించారు. ఇక అసోం, బెంగాల్ ఎన్నికల్లో ఈసీ మద్దతుతో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని రాహుల్ రాసుకొచ్చారు. బెంగాల్లో 100కు పైగా సీట్లు ఓటు చోరీ ద్వారానే బీజేపీ గెలిచిందన్నారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే జరిగిందని పోస్టులో పేర్కొన్నారు. అటు తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్కు అభినందనలు తెలిపినట్లు రాహుల్ వివరించారు. తమిళనాడులో ఓటర్ల తీర్పు యువత పెరుగుతున్న గొంతుకకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి చెబుతున్నానని పేర్కొంటూ టీవీకేతో కలిసి పనిచేసేందుకు సిద్దమని పరోక్షంగా వివరించారు.